హాల్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేతన్న బతుకుల గురించి మాట్లాడుకుందాం. నవంబర్లో పెట్టిన వీడియో దాసుంది. అదిగో వచ్చే సీరియలు, ఇదిగో వచ్చే సాంచల మాలు నడుస్తుంది 24 గంటలు. పేరుకు మాత్రం మాట్లాడడం, పనికి మాత్రం నామరూపం లేదు. 1% నడుస్తుంది. మరి నేతన్న బతుకులు 3 మాసాలు జరిగినా కూడా ఇంతవరకు సిరిసిల్ల పరిపూర్ణంగా ఓపెన్ కాలేదు అంటే చెప్పుకుంటూ పోతూనే ఉంటారు, మేము చేసుకుంటూ పోతూనే ఉంటాము, అది గట్లే ఉంటుంది అన్నట్టుగా మన మంత్రివర్యులు మరి పాలక వర్గం పట్టించుకున్న పాపాన పోతుందా? చేస్తున్నా అంటున్నారు, మరి ఏదండి? ఇస్తున్నారు అంటున్నారు, సరేనండి, మరి ఏదండి? వస్తుందా అని అంటున్నారు, మరి ఏదండి? వచ్చింది అని కాదండి, ఖచ్చితంగా ఈ నెల మాసము లోపల 100% సాంచెలు సిరిసిల్ల ప్రతి ఒక్క ఇంటికాడ నడిసే విధంగా తీర్చిదిద్దామని అడుగుతున్నాను. మీరు చేస్తారా చేస్తలేరా అని కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ప్రతి ఇంటిలోన సాంచె నడుస్తుందా లేదే అనే ముఖ్యం. ఎందుకంటే ప్రతి కార్మికునికి ఉపాధి కలుగుతుందా లేదా అనేది కనబడుతుంది. ఎందుకు అంటే 2-3 నెలలు గురించి కాదు, 8 నెలల నుంచి పని బంద్ ఉన్న తర్వాత అప్పులు సప్పులు చేసి వాళ్ళు మళ్ళీ రిటర్న్ అడిగితే వీళ్ళు చెప్పుకోలేని పరిస్థితి వచ్చి మానాభిమానాలు చంపుకొని మళ్ళీ జీవించుతామా, మళ్ళీ ఉరేసుకుందామా అనే కోణంలోకి రోడ్డు మీద నగ్న సత్యాలు అటు ఇటు తిరిగితే నాకు కనబడుతున్నాయి. అడుగుతున్నారు, గొడవలు జరుగుతున్నాయి. కారణం ఏమిటి? సరైన పని లేకపోవడం అని కదా. మీరు పంపారు, వస్తుంది అన్నారు, చాలా సంతోషం అండి. అదేదో 100% సిరిసిల్ల నడిచేటట్లు ఇవ్వండి. ఒక నంబర్ తర్వాత ఇస్తాము, 6 నెలలకు మీ నంబర్ వస్తుందంటే ఇప్పటి వరకు ప్రజెంట్ 50 నంబర్ నడుస్తుంది. 170 సంఘాలకు కనీసానికి 50 నంబర్ నడుస్తుందంటే 170కి వచ్చే వరకు నాసొంటోడు ఉరేసుకోకపోతే మళ్ళీ ఏం చేస్తాడండి? ఇంకా 6 నెలలు పడుతుంది. ఇప్పుడు 3 నెలలకే 50 నంబర్ వచ్చిందంటే 170 నాదే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 ముళ్ళ 12 అంటే చివరి క్షణాలల్లో బతుకమ్మ నడుస్తుంది అనే రోజు నాకు ఇంట్లో పుళ్ళు ఎక్కుతాయి. అది నేను నడపడానికి అప్పటి వరకు నేను ఏం తిని బతకాలి? మన్ను బుక్కి బతకన్నా? మరి అట్లా మంచుకుంటే మన్నే బుక్కుతుంది కదా అందరం. ఇక ఆకలి కేకలు ఉండకపోవు కదా, అందరం మన్ను బుక్కితే అయిపోతుండే కదా. మా నోట్లే మన్ను పోయకపోతే ఇంకేం పోతున్నది ప్రభుత్వం? ఆ మన్ను కడుక్కుందామంటే నీళ్ళు ఇస్తలేరు, తుడుచుకుందామంటే బట్ట తయారు చేస్తలేరు. ఈ రీతిలో మీది సర్కారు ఉంది. ఇంత నీచమైన పరిస్థితి 40 సంవత్సరాల సంది ఇప్పటి వరకు సోషల్ మీడియాలో లేదు. ఎందుకు అంటే 100% పని నడుస్తుండే. కాకపోతే ఒకటి కాటన్ కన్న తల్లిని అమ్మేశారు ప్రభుత్వం, టెక్సో తండ్రిని అమ్మేశారు. ఇక మిగిలింది ఏందండి? అందుకే కడప లోపల ఉన్న సుఖం కాశీకి పోయినా దొరకదంటే, కన్న తల్లి ఉన్నప్పుడు కొడివొంగు సాపుకొని ఆ ఒడికొంగు సాపుకొని తనకు ఒక ముద్ద పెడితే నా బిడ్డ తింటుందని ఆ ఒడికొంగుకు మూలకు ముడివేసి నాన్న చక్కెర కూడా తెచ్చాడు, పలానా ఆయన గిది ఇచ్చాడని బిడ్డ ప్రేమగా తీసుకొచ్చి పెట్టిన రోజులు నాటి నుంచి నేటి వరకు ఇప్పటి వరకు కనబడుతున్నాయి. స్వీటు కానీ తినేటప్పుడు ఒక గ్లాసులో, ఒక భోజనంలో, ఒక ఫంక్షన్లో స్వీట్ పెడితే ఆ గ్లాసులో ఒక స్వీట్ తీసుకొచ్చి తన బిడ్డకు తినిపిస్తున్న వైనం ప్రపంచంలో ఇప్పటికి కూడా కనపడుతుంది గల్లీ లోపల. కారణం ఏమిటి? కన్న తల్లి ఆ విధంగా అడకొచ్చి తన బిడ్డకు ప్రేమగా పెట్టుకుంటుంది. మరి మీ సర్కార్ గదే అనుకున్నాం, మా నోట్లే మన్ను పోతుర్రు. మరి మేమెప్పుడు బతకాలి? మాకు పిల్లలు చదువుకోవడానికి, చదివించడానికి మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి? మేము సుఖంగా ఎప్పుడు బతుకుతాం? ఇక సావే క్షరణాగతే మాకు. మరి అట్లన్నా చెప్పరాదు. సిరిసిల్ల మొత్తం నడవది అధోగతి పాలైపోయింది. మూర్ఖులారా, ఈ వ్యవస్థ బంద్ చేసుకొని వేరే నడుపుర్రి అంటే దానికి ఒక రీజన్ ఉండి మీరు వేరే పని కల్పించండి. సిరిసిల్ల మొత్తం క్లోజ్ చేయండి.
ఆ రకంగానన్నా ఉన్నా కానీ సపోజ్ నాకు 5 సాంచలు ఉన్నాయి, రియల్గానే సపోజ్ ఏమిది రియల్గా నాకు 5 సాంచలు ఉన్నాయి. ఆ 5 సాంచలు అమ్ముకొని ఏ ఓటాలనో మోటార్లనో పెట్టియండి, పని చేసడానికి సిద్ధంగా ఉన్నాం. సిగ్గు శరం మాకేం లేదు. అయ్యో సిగ్గుపడుతున్నామా వేరే అనుకోకండి, సిగ్గుందా అలా చేస్తావా అని కాదండి. మొత్తమే టోటల్ బంద్ అయినాక చేయకపోతే ఏం చేస్తాం? కానీ ఒక మూల నడిస్తే ఒక మూల నడుస్తలేదు. ఇప్పటి వరకు 3 నెలలు జరిగిన సిరిసిల్ల మూతవాడి కనీసానికి తెరుచుకోవడానికి ఆనవాళ్ళు ఇప్పుడిప్పుడు కనబడుతున్నాయి. ఏం చెప్పమంటారు? సిరిసిల్ల పరిస్థితి చెప్పుకోవడానికి ఏమి లేదు, ఆశ లేదు. మాకే సిగ్గు శరము లేక చెప్పుకోవాలని అనిపిస్తుంది. అంత మానాభిమానాలు మా లోపల కుంగిపోతున్నాయి, కృషించిపోతున్నాయి, జీర్ణించుకోలేకపోతున్నా పని లేక. ఇప్పుడు పంపారు పీసి, కోములు లేవు, 10 రోజులే. ఏం లాభం అండి? పంపి పేరుకు పంపారు, మాల్ లేదు, రానోళ్ళకు నంబర్ లేదు, వచ్చిన వాళ్ళకు గతి లేదు. ఇది వ్యాపారం లెక్క లేదు. ఒక రాజకీయంలా నువ్వేం చేశావు అని రేవంత్ రెడ్డి మన కేటీఆర్ కొట్లాడుకుంటే ఎట్లున్నదో మా బతుకులు గట్లున్నాయి మీకు చెప్పుకోవడానికి. నాకు ఇవాళ ఇది రాలేదు, కండెల మాల రాలేదు, రేపు మీబుల మాల రాలేదు అని చెప్పుకోవడానికి మాకే సిగ్గు అనిపిస్తుంది. మానాభిమానాలు చంపుకొని మేము చెప్పుకోలేక అందరి తరపున నేను చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు సిగ్గు శరం అనిపిస్తుందట. నేను చెప్పుకుంటే నేను వేస్ట్ కానీ అన్న ఇటువంటి విషయాలు కూడా చెప్పుకోను, ఇంత నీచమైన పరిస్థితి నాకు జరిగిందని ఒకడు కళ్ళు తాగబోతాడు, బానిస అవుతాడు. వ్యసనానికి కారణం ఎగవలదండి. డబ్బులు లేవు, దోస్తుగాలను అడుక్కుంటాడు, అప్పు చేస్తాడు, పీకల దాకా తాగుతాడు, ఇంటికి వచ్చినాక పెళ్ళాన్ని చంపుతాడు. 4 దెబ్బలు కొడితే 4 ఇట్లా వీధిలో పడతారు. ఆ వీధిలో పడ్డాక మంచి మనిషి చెడ్డగా అయిపోతుండా? దీనస్థితికి ఎందుకు జారుతుంది? నీ సర్కార్ కరెక్ట్ పని చేయలేకపోవడం వల్లనే 100% వీధిన పడుతున్నాం. స్పెషల్ జోన్గా ప్రకటించండి. ఏ మూలాన పెట్టారు? వేములాడ కాడ స్టార్టింగ్లో చెప్పాను. ఎందుకంటే స్థిరకాలం అది ఉండదు, గ్యారంటీ రాసుకోండి సువర్ణ అక్షరాలతోటి. ఈ విధంగా చేస్తే గ్యారంటీ జీవితకాలం కొనసాగదు అని గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే 140 సంఘాలల్లో 50 సంఘాలు వచ్చిందంటే 3 నెలలు 9 నెలలకు నా నంబర్ వచ్చినాక అది ఎట్లా కొనసాగుతుందండి? ఆనే పోయి గ్యాస్ లైట్ పోసుకొని చదువుతాం గ్యారంటీ కాడ, అప్పుడు ఇంకా అద్భుతంగా పేపర్లు రాస్తారు. ఇట్లా అంటే సావేసేరన్నే ఎటన్నా పెట్టండి, మీరు సారిపోవాలి, వానికి చేత కాకపోతే సరిపో. మనకు నేర్పిన సర్కార్ గుణపాఠం ఇదండి. అంటే ఒక మానవుని రక్షించడానికి రక్షక భటులు తన ఎంత సాయశక్తుల పోరాటం చేసైనా బావిలో పడ్డా, రోడ్లో పడ్డా, ఒక అంబులెన్స్ని తీసుకుపోయి తన ఉద్రేకంతోటి బతకాలని ఒక దొంగనైనా, ఒక లంగనైనా, వీధి గుండగాన్నైనా ప్రాణం పోస్తారు. కానీ మీ ప్రభుత్వం తడి బట్టతోటి గొంతు కోసి ఊరెత్తురు. ఇది నగ్న సత్యం, 100కు 100% సత్యం కాదా? మరి అన్నం పెడుతున్నా అంటున్నారు 3 నెలల సంది, మరి అన్నం నాకు రాలే కదండి. వచ్చినా ఓ లడ్డంత వచ్చింది, మరి కంకెడు తినటోని ఒక లడ్డంత వచ్చింది అంటే కంకెడు ఎప్పుడు తినాలి? నా పిల్లలకి ఎప్పుడు పెట్టుకోవాలి? ఎప్పుడు చదివించుకోవాలి? బాకీలోళ్ళకి ఎప్పుడు కట్టాలి? అప్పుల వారు వచ్చి మోటు మాటలు తిడతా అంటే సిగ్గు శరం అనిపిస్తుంది నాకు. ఇంతకంటే ఇంకేమనిపించాలి ఒక మానవునికి? నేతన్న బట్టలు తయారు చేసే నేతన్న బట్టలు ఇప్పుకొని మాట్లాడినట్టుగా తిడతా అంటే నాకేమనిపించాలి? ఉరేసుకోకపోతే ఇంకేం చేస్తా? మనస్తాపానికి గురి కాకపోతే ఇంకేం చేస్తా చెప్పండి? 500 రూపాయల పని కల్పించని ప్రభుత్వం గత 40 సంవత్సరాల నుంచి 4 సాంచెలకు 500 రూపాయలు కల్పించే విధంగా చూడండి. అది శాత కాదు. 12 సాంచెలు నడుపు, చీరలు 8 సాంచెలు నడుపు, అవసరం అంటే పక్క పొన్నోరు రాకపోతే ఇంకా 4 సాంచెలు నడుపు. అవి తీసుకొచ్చి
రేవంత్ రెడ్డికి చూపెట్టు. ఒక నేత కార్మికుడు నెలకు 30,000 పని చేస్తుండు. మరి నేను ఆసామిని కదండి, నాకు సొంతం సాంచలు ఉన్నాయి కదండి, మరి నాకు 60,000 ఎందుకు వస్తలేవు? ఆ బోకస్ మాటలు మరి నా ముంగట నిజంగా తీసుకొచ్చి సిటీ కెమెరా పెట్టి ఎంక్వైరీ చేసి మరి 60,000 రూపాయలు నాకెందుకు వస్తలేవు చూపించండి. ఈ మీడియా పెట్టుడు బంద్ చేస్తా నా జీవితంలో, మీ సర్కార్ని అడుగుడు బంద్ చేస్తా. అది సాత కాదు, ఎందుకంటే రాదు కదా. 4 సాంచలకు 30,000 వచ్చినాక ఆసామికి 60,000 వస్తాయి. మరి అది చూపించే ధైర్యము దమ్ము ఏ పార్టీకి లేదు ఇప్పటి వరకు. ఆల్ ఇండియా పార్టీలలో ఏ పార్టీకి లేదు. దొంగ లెక్కలు చూపించడానికి అన్ని పార్టీలు సహకరిస్తాయండి, గిదాని పేరు లేదు. రేవంత్ రెడ్డి పార్టీ చూపెడుతుందండి ఇప్పుడు, ఎందుకంటే ఉన్న అధికారినే తిట్టాలి. గతంలో చేసిన పాపానికి చేసిన పాపానికి ఎవరిని ఏమన్నా కూడా మా కడుపు నిండుతలేదు, కానీ తిట్టినంత మాత్రాన మా కడుపు ఏం నిండుతలేదు, తిట్టకపోయినంత మాత్రాన మా బాధలు తీరుతలేవు. అంటే తిట్టినా మాకు సావే, తిట్టకపోయినా సావే, చివరికి మిగిలేదు ఒకటే, మా గతి గింతే అన్నట్టు. ఇకనైనా సర్కారుకు మొరపెట్టుకునేది ఒకటేనండి, సిరిసిల్ల కాడ నూతన వస్త్రాలు నడిచే విధంగా, రకరకాల డిజైన్లు నడిచే విధంగా పని కల్పించండి త్వరలోనే. ఎంతలే వెంటనే చర్యలు తీసుకోండి దయచేసి. ఇది కావాలని ఎవరి ఉద్దేశపూర్వకంగా పెట్టలేనండి, ఎందుకు అంటే నా కడుపు కోత నిజమైన బాధను అనుభవిస్తున్నా కాబట్టి అందరి కోసం పెట్టాను. దయచేసి దీన్ని వెంటనే చర్య తీసుకొని పని కల్పించాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నానండి.